గురుభ్యో నమః. సుందరకాండ ప్రారంభం చేసే ముందు కొంత ఉపోద్ఘాతం చెప్తే కానీ ఈ సుందరకాండ యొక్క విషయము మనకు పూర్తిగా అర్థం కాదు. సుందరకాండ అంతా కూడా జీవాత్మ, పరమాత్మ, మాయ, సద్గురువు ఈ పరంగానే సాగుతుంటుంది. ఇక్కడ రామచంద్రమూర్తి పరబ్రహ్మ, సీతమ్మ జీవుడు, అలాగే ఆంజనేయ స్వామి సద్గురువుగా కనిపిస్తారు మనకి కదా. ఈ పరిస్థితి సీతమ్మకి లంకలో రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చూసుకున్నట్లయితే, భగవంతుని సన్నిధానంలో హాయిగా జీవితాన్ని గడుపుతున్నటువంటి సీతమ్మ అనేటువంటి జీవుడు దూరంగా ఉన్నటువంటి ఒక బంగారు లేడీని చూసి ఈ లేడీ నాకు కావాలి అని అడగటము, భగవంతుడు మనం అడిగింది కాదు అనకుండా ఇచ్చేటువంటి గుణం అయింది కాబట్టి వెంటనే మాయలేడి కోసం బయలుదేరటం. గురుస్థానంలో ఉన్నటువంటి లక్ష్మణుడు అమ్మా అది బంగారు లేడి, మాయలేడి, మారీచుడు అని చెప్పినా కానీ తనకు అదే కావాలి అని పట్టుబట్టడం. లక్ష్మణుడికి తెలిసి, అంటే లక్ష్మణుడు అంటే సద్గురువుకి తెలిసిన విషయం రామచంద్రమూర్తి అనేటువంటి పరమాత్మకి తెలుసు. కానీ రాముడు ఏమంటున్నాడు, నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తాను. సద్గురువు ఏం చెప్తున్నారు, అమ్మా నువ్వు అడగవద్దు, అడిగితే భగవంతునికి దూరం అవుతావు. సో సద్గురువు మాట వినక ఇదే సీతమ్మ అనేక సందర్భాల్లో లక్ష్మణుని దూరం చేసుకోవటం, లక్ష్మణుని మాట వినకపోయినానే అని బాధపడటం జరుగుతుంటుంది. అలాగే భగవంతుని కోరిక కోరి ఆ కోరిక బద్ధులపై భూమి మీద పుట్టడం జరుగుతున్నది. మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత భగవంతుని దగ్గరికి చేరే మార్గాన్ని చూసుకోకుండా ఎప్పుడూ కూడా లౌకికమైనటువంటి కోరికలు కోరుతూ వాటికి బద్ధులమై మళ్ళీ పుట్టడం, మళ్ళీ జరగటం జరుగుతున్నది. ఇలా కాకుండా ఎలా బయటికి రావాలి అని మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ సుందరకాండలో హనుమకి ప్రథమ దర్శనంలోనే, కిష్కింధకాండలో హనుమని పంపానదీ తీరంలో చూసినటువంటి స్వామి వెంటనే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలని, లక్షణాలని గమనించి ఆయనకి గురుస్థానాన్ని అనుగ్రహించారు. ఇక్కడ భగవంతుని మాయలేడి కావాలి అని కోరుకొని భగవంతునికి దూరమయ్యి లంక అనేటువంటి ఈ జీవుడు మానవ శరీరంలోకి వచ్చి భూమి మీదకి రావటం జరిగింది. లంక అంటే పృథ్వీతత్వము, జలతత్వంగా చెప్పుకుంటారు. అంటే చుట్టూ జలము, మధ్యలో భూమి, ఇది రెండు తత్వాలు కలిసినటువంటి మానవ శరీరములోకి సీతమ్మ అనేటువంటి జీవుడు వచ్చి భగవంతునికి దూరమై దుఃఖపడుతున్నాడు. మనం ఎంత భగవంతుని కోసం తప్పిస్తామో అంతకి 100 రెట్లు భగవంతుడు మన కోసం తప్పిస్తాడు. తనకి దూరమైనటువంటి జీవుణ్ణి మళ్ళా తన దగ్గరికి చేర్చుకోవాలి. ఎందుకంటే జీవస్థానంలో ఉన్నటువంటి సీతమ్మ భగవంతుని కోసం తప్పిస్తున్నది. భగవంతుడు తన ప్రతినిధిగా సద్గురువుని భగవంతుడు మన దగ్గరికి పంపిస్తారు. అంటే సద్గురువు వచ్చి ఏమి చేస్తారు అనేట్లయితే మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి మంత్రోపదేశము చేసి భగవంతుని దగ్గరికి చేరేటువంటి మార్గాన్ని చూపించటము, అందులో గమ్యము చేరే వరకు తాను దగ్గర ఉండి ఆ జీవుణ్ణి గమ్యానికి చేర్చడం అనేటువంటి సద్గురు యొక్క బాధ్యత. అది భగవంతుని ప్రతినిధిగా మనం చెప్పుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే త్రిమూర్తి స్వరూపము కంటే కూడా పై స్థానంలో ఉన్నటువంటి వాడు సద్గురువు. కాబట్టి అందుకనే సీతమ్మ జాడ చూసి వచ్చిన తర్వాత, సుందరకాండ పూర్తయిన తర్వాత హనుమని రామచంద్రమూర్తి గట్టిగా కౌగలించుకొని తనకంటే పై స్థానాన్ని అనుగ్రహించడం జరుగుతుంది.
ఇక్కడ మళ్ళా మనం వెనక్కి వచ్చి ఈ సుందరకాండ ఎలా ప్రారంభం అవుతుంది అంటే, హనుమని మొదటి దర్శనంతోనే గురుస్థానాన్ని అనుగ్రహించారు. దక్షిణ దిశగా బయలుదేరి వెళ్తున్నటువంటి వానర నాయకుల్లోకి రామచంద్రమూర్తి అంగుళీకాన్ని ఇచ్చి, హనుమకి అంగుళీకాన్ని ఇచ్చి సీతమ్మ జాడ తెలిసినప్పుడు తన ఆనవాలుగా ఇవ్వమని చెప్పి ఇవ్వటం జరుగుతుంది. సద్గురువు భగవంతుడు ఇచ్చినటువంటి అంగుళీకము అనేటువంటి మంత్రాన్ని తన చేత ధరించి రామకార్యాన్ని పూర్తి చేయటానికి బయలుదేరుతున్నాడు. ఇక్కడ సుందరకాండ ప్రారంభం అవుతుందమ్మా. వానర సైన్యం అంతా కూడా దక్షిణ దిశకు చేరుకున్నారు. ఆ స్వయంప్రభ యొక్క సంకల్పము చేత సముద్రాన్ని దాటేటువంటి మార్గము తెలియక అందరూ కూడా బాధతోటి ఎలా మనం రామకార్యాన్ని పూర్తి చేయాలి, గడువు దాటిపోయింది అనే బాధతో ఉన్నప్పుడు సంపాతి జటాయు యొక్క సోదరుడు సీతమ్మ లంకలో ఉన్నటువంటి రావణ అంతఃపురంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని వీళ్ళకి తెలియజేయటము, ఎలా దాటాలి అనే ఉన్న దాంట్లో అందరూ నిర్వేదంతో ఉన్నప్పుడు జాంబవంతుడు హనుమని ప్రోత్సహించటము, హనుమ సముద్ర లంఘనానికి బయలుదేరటం జరిగింది. ఇక్కడ సుందరకాండ ప్రారంభం అవుతున్నది. ఈ ప్రారంభమయ్యే ముందు సద్గురు యొక్క శక్తి ఏమిటి అని అంటే, ఒక భగవంతుడు ఒక కార్యాన్ని ఉపజెప్పాడు అంటే సద్గురుకి ఏం ఉపజెప్పాడు? నాయనా సీతమ్మ ఎక్కడుందో వెతుకు అంటే, ఈ జీవుడు ఎక్కడున్నాడో, ఏ జీవుడు? భగవంతుని కోసం పరితపిస్తున్నటువంటి జీవుడు ఎక్కడ ఉన్నాడో వెతికి ఆ జీవునికి బాధను పోగొట్టి దుఃఖ ఉపశమనం కలిగించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించి తన దగ్గరికి చేర్చేటువంటి తరుణోపాయాన్ని తెలిపి ఆమెను సంతోషపెట్టి ఆ జీవుణ్ణి అనేటువంటి సందేశంతో పంపిస్తున్నాడు రామచంద్రుడు. మరి ఇలా బయలుదేరినటువంటి సద్గురు స్థానంలో ఉన్నటువంటి హనుమ సామాన్యుని వలె ఉంటే ఎలాగూ, కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి ఇక్కడ ముందు తనతోటి వారికి దుఃఖాన్ని పోగొట్టాడు. ఎలా పోగొడుతున్నాడు? నేను ఈ సముద్రాన్ని అవలీలగా దాటుతాను, వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకొని మళ్ళీ తిరిగి వస్తాను. రాముని బాణము ఎలా వెళ్ళి తన కార్యాన్ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చి రాముని అంబులి పొదిలో చేరుతుందో ఆ విధంగానే నేను రామకార్యాన్ని పూర్తి చేస్తాను అంటూ దుఃఖములో మునిగి ఉన్నటువంటి తన సాటి వానరులందరికీ కూడా మానసికంగా ఆనందాన్ని కలిగించి తన యొక్క రూపాన్ని విశేషంగా పెంచి సముద్ర లంఘనానికి శ్రీకారం చుట్టాడు హనుమ. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.